సంస్థతో ఒప్పందాలు చేసుకున్నటువంటి సందర్భం చూసినప్పుడు ఎవరు మినహాయింపు కాదు అంటే ఏమంటారు మీరు? పివి శ్రీనివాస్ అన్న గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా అదాని అంశం ఈ రోజు తెరపైకి వచ్చినటువంటిది కాదు. గతంలో ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడైతే మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుండి అదాని గారికి ఏ విధంగా దోచిపెడుతుందో ఈ దేశ సంపదనని అన్ని రకాలుగా మొత్తం ఎయిర్పోర్ట్ల అప్పజెప్పుడు అంశం కావచ్చు, అనేక రంగాల్లో మైన్స్ కి సంబంధించి బొగ్గు కొనుగోలు మైన్స్ కి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రంగాల్లో ఎయిర్పోర్ట్స్, సీ పోర్ట్స్, డ్రై పోర్ట్స్ అన్ని రకాలుగా జాతీయ రహదారులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారు ఏ విధంగా అప్పనంగా అదాని గారి లాభానికి పనిచేస్తున్నది స్పష్టంగా అందరూ కూడా తెలిసినటువంటిదే. దేశంలో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నాడు, ఇప్పటి నుండో కూడా ఇది విషయాలను మాట్లాడుతున్నాడు. అయితే జరిగినటువంటిది ఏంటంటే హిడెన్బర్గ్ అనే సంస్థ రీసెర్చ్ చేసి అది ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసిన తర్వాత మొత్తం కూడా ఫేక్ గా అయిన ఆస్తులన్నీ కూడా చూపించి మొత్తం ఇన్వెస్టర్లను మొత్తం కూడా మోసం చేస్తుందని చూపించిన తర్వాత దాదాపు 7 లక్షల కోట్లకు వాళ్ళ షేర్స్ అన్నీ కూడా పతనానికి గురైనాయి. మొన్న కూడా ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద యుఎస్ లో కేసు రిజిస్టర్ అయిన తర్వాత దాదాపు 2,20,000 కోట్లకు సంబంధించి ఆయన షేర్స్ పతనమైనాయి. దాంట్లో ఎల్ఐసిలో ఈరోజు ఆయన పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి ఎల్ఐసి కూడా దేశ ప్రజలందరూ కూడా గొప్పగా భావించే ఇన్సూరెన్స్ కంపెనీకి దాదాపు 8,500 కోట్లు నష్టం జరిగింది. అయితే మేము అంటున్నది ఏంటంటే అదాని గారి విషయంలో మేము ఎప్పటి నుండో కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి అదాని గారు ఈ రాష్ట్రంలో విద్యుత్ కి సంబంధించినటువంటి ఒప్పందాల్లో చేసుకోవాలని చెప్పినప్పుడు చాలా మేము సాఫ్ట్ గా తిరస్కరించినటువంటి అంశాన్ని కేటీఆర్ గారు ప్రస్తావించారు. అప్పుడే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే కేసీఆర్ రిజెక్ట్స్ అదాని ప్రపోజల్ అని చెప్పేసి స్పష్టంగా అన్ని మీడియాలలో వచ్చినటువంటి చూసినాం మనం. ఆయన అదాని గారు వేసినటువంటి పాచికలు తెలంగాణలో పారలేదు గతంలో. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దావోస్ పోయి దాదాపు 12,400 కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అదే విధంగా ఇక్కడ రామన్నపేటలోకి సంబంధించి అంబుజా సిమెంట్స్ కి ప్రజలందరూ అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ, రైతులందరూ వ్యతిరేకిస్తున్నప్పటికీ అక్కడ భూములు అప్పచెప్పడం జరిగింది. అదే విధంగా కొడంగల్లో కూడా ఈరోజు ఆ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి 9 మిలియన్ల మెట్రిక్ టన్లకు సంబంధించినటువంటి సిమెంట్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయడం కోసము వీళ్ళు ఒప్పందం అంటే ఇంటర్నల్ గా ఒప్పందం చేసుకున్నటువంటి విషయం తెలుసు. గతంలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మొన్న ఈ యుఎస్ వచ్చిన తర్వాతనే కాదు, గతం నుండి కూడా కాంగ్రెస్ పార్టీ అదాని విషయంలో వ్యతిరేకంగా స్పష్టంగా ఈ దేశ సంపదను మొత్తం మోడీ గారు దోచిపెడుతున్నారని స్పష్టంగా రాహుల్ గాంధీ గారు అక్కడ ఫైట్ చేస్తారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత అదాని గారితో ఒప్పందాలు చేసుకోవడం, అదాని గారితోని ఒక 100 కోట్లు స్కిల్ యూనివర్సిటీకి అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎప్పుడు రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో మొన్న ఏదైతే యుఎస్ లో ఆయన మీద కేసు రిజిస్టర్ అయిన తర్వాత మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ గారేమో ఇక్కడ దేశంలో కేసు నమోదు చేయమంటున్నారు, రేవంత్ రెడ్డి గారేమో పొలిటికల్ లైన్ అండి. నేను అనేది మనం ఎక్కడ మీ పొలిటికల్ లైన్ మేము ఏమేమి ఒప్పందాలే చేసుకోవాలంటే వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడు నేను మళ్ళీ అదే చాటవార్త నేను చదవలేనులే కానీ మీ ప్రభుత్వం కనీసం ఎన్ని డేటా సుబ్రహ్మణ్యం పటేల్ గారు తప్పేం కాదు, నేను ఇంటర్లో మీరు వినాలి, ఫస్ట్ వినాలి, క్వశ్చన్ ఏనండి. తప్పేం కాదు, మీ ప్రభుత్వం కూడా చేసుకుంది. ఒక విద్యుత్ రంగంలో ఒప్పందాలు మీరు తిరస్కరించుండొచ్చు, అట్లనే అన్నీ తిరస్కరించారా అంటే అన్నీ తిరస్కరించలేదు. విద్యుత్ ఒప్పందం విద్యుత్ సంబంధించిన దాంట్లో మేము తిరస్కరించామని చెప్తున్నారు. మిగిలినవి చేసుకోలేదా అంటే చేసుకున్నారు, దానికి సంబంధించిన వర్క్ నడిచింది, దానికి సంబంధించి కాబట్టి ఏంటంటే ఊరికనే ఏదో. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి ఏ రకంగా 3 జాతీయ రహదారులకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పండి దాని జోలికి పోట్ల. మేము అందరూ శ్రీ వైష్ణవులే, అందరూ సహకారులే, ఎవరు ఒప్పందం చేసుకోవాలి అదాని పెద్దోడు ఎట్లయితాడు, ఎవరు ఒక్క నిమిషం ఏంటంటే సుబ్బపడ్డాడు మీరెవరు అడ్వకేట్ బీయింగ్ అడ్వకేట్ ఒక్క నిమిషం రాజకీయ నాయకుల్లాగా కొంతమంది నువ్వు రాజకీయ నాయకుడే కాదంటలా మరీ ప్యూర్లీ పొలిటీషియన్ లాగా మాట్లాడుకోకుండా అప్పుడప్పుడు కొంత ఎకనమిక్గా కూడా మాట్లాడటం మనం. ఎందుకంటే సరే నువ్వు బీఆర్ఎస్లో ఉన్నావు కాబట్టి నువ్వు బీసీ కమిషన్ సభ్యులు ఇచ్చారు, రేపు ఇంకొద్దిగా పొలిటికల్గా ఎదగాలి కాబట్టి మీరు అవుట్ రైడ్గా బీఆర్ఎస్ ఓనప్ చేసుకో, తప్పు కాదు. కానీ
మరీ ఇక అసలు ఏం చేయలేదు అదాని అన్నవాడిని ఏకఫాడ్సంతో కాలవాలని చాలా రోజులు తిరిగాను, దొరకలేదు. కానీ దొరుకుంటే కేసీఆర్ కాల్ చేసేవాడు అన్నట్టుగా మనం మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. కానీ దాన్ని ఆ లెవెల్లో మనం మాట్లాడుకోవద్దు. మీరు చేసుకున్నారు, ఇవాళ బయటికి రాగానే అదాని దొంగ అని మీరు అట్లా మాట్లాడుకోవటం వల్ల ఉపయోగం లేదు అంటున్నా. నేనేమన్నా డెఫినెట్ గా శ్రీనివాస్ అన్న గారు, విషయం ఏంటంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆయన మీద రాహుల్ గాంధీ గారు చివాట్లు పెట్టి చివాట్లు పెట్టాడా? ఇప్పుడు మీరు చూడలేదు కదా. ఒక్క నిమిషం, అదే అంటున్నా, అదే చివాట్లు పెట్టాడా? కేసీఆర్ చివాట్లు పెట్టాడా? ఇవన్నీ ఇప్పుడు ఆ చివాట్లు పెట్టి మీరు విన్నారా? మీరు చూసామా? అవి వద్దు, అప్రస్తుతం. వినండి, ఒక్క నిమిషం వినాలి. నేనేమంటానంటే వాళ్ళు 100 కోట్లు ఇస్తామని సిఎస్ఆర్ కింద వచ్చారు. ఓకే, వచ్చిన తర్వాత ఒక ఎపిసోడ్ బయటకు వచ్చింది. అది మోరల్గా మనకి నష్టం తీసుకొస్తుంది అనుకున్నారు. వినాలి ఇంట ముందు వినాలి, ఫస్ట్ ఇంట నేర్చుకోవాలి. నేనేమంటున్నా వినండి, అవి అకౌంట్లో పడలేదు. ఒక్క నిమిషం, అవి గవర్నమెంట్ అకౌంట్లో ఇంకా 100 కోట్లు పడలేదు. పడకముందే ఈ వివాదం బయటకు వచ్చింది. మీ అకౌంట్లో మీ డబ్బులు మా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు, మాకొద్దని రిఫ్యూజ్ చేస్తూ ఇచ్చారు. అది తప్ప ఒప్ప వాళ్ళకి సంబంధించిన విధానం, ప్రభుత్వ విధానంగా వాళ్ళు తిరస్కరించారు. అది ఒక అంశం. అది తిరస్కరించడం తప్పైనట్టు, నేరమైనట్టు ఎందుకు తిరస్కరించారంటే అది తిరస్కరించడం. ఓకే శ్రీనివాసన్న, మీరు చెప్తున్నారు సంతోషం. కానీ ఈ రోజే యుఎస్ లో కేసు రిజిస్టర్ అయిన తర్వాతనే ఆదాని మీద పోరాటం చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ. అఫ్ కోర్స్ నేను ఏమంటున్నా అంటే నేను కాదంటలేదు. నేను ఏమంటున్నా, ఇప్పుడు వాళ్ళు 2 సంవత్సరాల క్రితం హిడెన్బర్గ్ రిపోర్ట్ రీసెర్చ్ చేసి రిపోర్ట్ ఇచ్చింది. దానికి సంబంధించి నేను అనేది అదే అంటున్నా. ఒప్పందాలు వేరు, ఇచ్చిన వాళ్ళు సిఎస్ఆర్ కింద ఇచ్చిన డబ్బులు తీసుకోవడం వేరు. అదొక 2 వేరు అంశాలుగా ఉంది అనేది విషయాన్ని మీరు గమనించాలి. నేను అక్కడికే పరిమితం మాట్లాడదలుచుకోవాలా. ఎందుకంటే ఊరికనే మీ అందరం అదానికి వ్యతిరేకంగా ఉద్యమం చేశాం, మేము 10 ఏళ్లలో అసలు అదానిని దూరం పెట్టాం, ఇవన్నీ మనం మాట్లాడుకోవటం. అది అట్లా మాట్లాడితే ప్రజలు విశ్వసించారు. ఫస్ట్ మనం శుభప్రభు పటేల్ గారు, నేనేమంటున్నాడు ఒక్కొక్కటి విషయం గుర్తుపెట్టుకోండి. మనం శుద్ధ పూసలం, మేము అసలు అదానిని దగ్గరకు కూడా రానివ్వలేదు అనే మాటల వల్ల ప్రజలు విశ్వసించారు. పోరాడింది వాడు కాబట్టి వాడు ఒప్పందం చేసుకోవడం తప్పు. వినండి, అదానికి వ్యతిరేకంగా పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, రాహుల్ గాంధీ కాబట్టి, వాళ్ళ నాయకుడు కాబట్టి వాళ్ళు ఒప్పందం చేసుకోవడం తప్పు. మేము ఏనాడు అదాని దొంగనో లంగనో ఆయన వ్యాపారాలు తప్పనో మేము అనలేదు. కాబట్టి మేము ఒప్పందం చేసుకోవడం కరెక్టు అని చెప్తే అది నిజాయితీ, అది తప్పు కూడా కాదంటున్నా. ఎందుకంటే పోరాడుతుంది అదానికి వ్యతిరేకంగా పోరాడుతుంది కాంగ్రెస్. కాబట్టి అదాని